అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో అనేది స్పెషల్గా ఎవరైతే యూట్యూబ్లో మా వీడియోలను చూసి మమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారో, తర్వాత వీడియోలు చూసి మా దగ్గరికి వస్తారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. తప్పకుండా అందరూ ఇది వీడియో చూడాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా చాలామంది పేషెంట్లు వీడియోలను చూసి మమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారు. చాలా రకాలైన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. దాంట్లో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటి ప్రశ్న అందరు అడిగేది, మరి ఆయుర్వేదంలో సర్జరీ చేయించుకోవడం వల్ల 100% గ్యారెంటీ ఉంటుందా? అసలు ఈ ప్రశ్న అనేది రాంగ్ అండి. ఏ డాక్టర్ కూడా, ఏ సిస్టంలో కూడా మీకు 100% గ్యారెంటీ వ్యారంటీలు ఇచ్చే విధానం అనేది శాస్త్రంలో లేదండి. తప్పకుండా ఒక ఏదైనా సిస్టమ్, ఈవెన్ ఆయుర్వేద కానీ అలోపతి కానీ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కంపేర్ టు అదర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, మోడర్న్ సర్జికల్ ప్రొసీజర్తో పోలిస్తే ఆయుర్వేదంలో దీని యొక్క సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. కానీ ఏదైనా మా హాస్పిటల్లో కానీ మా క్లినిక్లో కానీ ఈవెన్ ఆయుర్వేద పద్ధతి ద్వారా సర్జరీ చేసుకోవడం వల్ల 100% గ్యారంటీ ఇస్తామనేది తప్పండి. ఈ డాక్టర్ కూడా అలా ఇవ్వరు. ఇస్తున్నారంటే మీరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే మలద్వారానికి సంబంధించిన వ్యాధులు చాలా క్లిష్టమైనవి. దాన్ని మనం ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయాలి, ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రాపర్గా ప్లాన్ చేయాలి, ప్రాపర్గా సర్జరీ చేయాలి. సర్జరీ చేసిన తర్వాత కూడా ప్రాపర్ ఫాలోఅప్ ఉండాలి, ప్రాపర్ మెడికల్ సపోర్ట్ ఉండాలి. తర్వాత ప్రాపర్గా హీల్ అయిన తర్వాత కూడా మీ స్లీప్ కానీ, మీ ఫిజికల్ యాక్టివిటీ కానీ, మీ డైట్ కానీ ప్రాపర్గా ఉండాలి. అప్పుడే అది కంప్లీట్గా హీల్ అవుతుంది, మళ్ళీ రికరెన్స్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక మీ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం. రెండవది, చాలామంది పేషెంట్లు కాల్ చేసి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు, డబ్బులు ఎంత అవుతాయి. ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్ అండి. మనము పేషెంట్ని ఎగ్జామినేషన్ చేయకుండా మీకు ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పలేమండి. దయచేసి పేషెంట్లందరూ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు నిజంగా సర్జరీ అవసరమైతే డాక్టర్ గారు మీకు ఇక్కడే మా క్లినికే కాదు ఎక్కడైనా మీకు అప్పుడు దాని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి కోసం మాత్రం మమ్మల్ని కాల్ చేయొద్దని కోరుకుంటున్నాం. తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే, సర్జరీ తర్వాత ఎన్ని రోజులు నొప్పి ఉంటుంది అంటే, ఏ సిస్టంలో కానీ, లేదా ఆయుర్వేదంలో కానీ అలోపతిలో కానీ సర్జరీ అనేది జరిగినప్పుడు తప్పకుండా అక్కడ మినిమల్ టు మోడరేట్ టు సివియర్ నొప్పి అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతి సర్జరీలో ఉండకపోవచ్చు, కానీ మైల్డ్ టు మోడరేట్ ఎవ్రీ ప్రొసీజర్లో ఉంటుంది. సర్జరీ అంటేనే నొప్పినిచ్చి మనం తగ్గించేది. కాబట్టి నొప్పి లేకుండా ఎలాంటి సర్జరీ ఉండదండి. ఈవెన్ ఆయుర్వేదంలో లేదు, ఈవెన్ అలోపతిలో కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా దెర్ విల్ బి పెయిన్, మైల్డ్ టు మోడరేట్. దానికి కంట్రోల్గా ఉండడానికి కానీ, టాలరబుల్ ఉండడానికి కానీ సపోర్ట్ ఈ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మీ మూడో ప్రశ్నకి సమాధానం. నాలుగోది, మరి ఆయుర్వేదిక్ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత ఎలాంటి డైట్ ఉండాలి అని రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. దీనికి కూడా ఒక సర్జరీ జరిగిన తర్వాత మీ డైట్ హ్యాబిట్స్ డెఫినెట్గా మీరు కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అది దానికి సిస్టంతో సంబంధం లేదు. ఆయుర్వేదంతో కానీ అలోపతిది కానీ ఏ పద్ధతితో కానీ సంబంధం ఉండదు. ఎందుకంటే
సర్జరీ జరిగిన తర్వాత ఆ పుండు మానాలి, ప్రాపర్గా మానాలి. పుండు మానాలి అంటే మీకు ప్రాపర్గా ఫుడ్ ఇంటేక్ ఉండాలి, ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి, ప్రాపర్ న్యూట్రిషన్ సపోర్ట్ డైట్ ఉండాలి. అప్పుడే మీకు స్టూల్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుంది. స్టూల్ ప్రాపర్గా ఫామ్ అయితే కాన్స్టిపేషన్ అలా ఉండకుండా ఉంటుంది. దానివల్ల పుండు అనేది తొందరగా మానే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డైట్ అనేది మీ వ్యాధి కోసం, ఓకే, అది పర్టికులర్గా ఆయుర్వేదం అని కాదు. మీకు సపోజ్ ఫిస్టులా వచ్చిందనుకోండి, పైల్స్ వచ్చిందనుకోండి, దేనివల్ల వస్తుంది? వేడి వస్తువులు ఎక్కువ తినడం కానీ, ఇర్రెగ్యులర్గా డైట్ హ్యాబిట్స్ ఉండడం కానీ, నాన్ వెజ్ కానీ, ఇలా రకరకాల ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. దాన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఆయుర్వేదంతో సంబంధం లేదు. సో ఇది మీ ఇంకో ప్రశ్నకు సమాధానం. తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? సర్జరీ జరిగిన తర్వాత ఇమీడియట్గా వర్క్ వెళ్ళొచ్చా? డెఫినెట్గా రికవరీ అనేది చిన్న ప్రొసీజర్లు ఉన్నాయనుకోండి, తొందరగా రికవర్ అవ్వచ్చు, తొందరగా మీ డ్యూటీస్కి అటెండ్ కావచ్చు. ఒకవేళ మీ ప్రాబ్లం పెద్దగైంది, ప్రొసీజర్ కూడా పెద్దగైంది అంటే డెఫినెట్గా యూనిట్ టు టేక్ రెస్ట్. మీరు పుండు ప్రాపర్గా మానడానికి కానీ, మీరు తొందరగా రికవర్ అవ్వడానికి కానీ మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఎలాంటి ప్రొసీజర్ లేదు, ఏ సిస్టంలో కూడా లేదు. ఎందుకంటే సర్జరీ అయిన వెంటనే మీరు కంప్లీట్గా ఇంత సర్జరీ కాకముందు ఎలా ఉన్నారు, తర్వాత అలాగే ఇమీడియట్గా మీ పనులకు కానీ వెళ్ళవచ్చని అనేది ఎక్కడ ఉండదండి. డెఫినెట్గా ఓకే, టైం పీరియడ్ అనేది ఒక్కొక్క ప్రొసీజర్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇమీడియట్గా అంటే సెకండ్ డే నుంచి మీరు పరిగెత్తడం కానీ, జిమ్ చేయడం కానీ, ట్రావెలింగ్ చేయడం కానీ, ఏ రకమైన సిస్టంలో, అలోపతిలో కానీ, ఆయుర్వేదంలో కానీ, ఏ దాంట్లో కూడా సర్జరీ అయిన వెంటనే మీరు ఇలాంటి చేయలేరు. కాబట్టి దీన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇదండి మీ కొన్ని రిపీటెడ్ ప్రశ్నలకు సమాధానం. థ్యాంక్ యూ సో మచ్.